సుమతి వైసీపీ ఎమ్మెల్యే రోజా అనగానే ఏమేం గుర్తుకొస్తాయి? గతంలో అయితే సినిమా స్టార్ గా, ఇప్పుడైతే ఫైట్ బ్రాండ్ అంటున్నారు. అవును, అయితే రోజాని ఇప్పటివరకు సినిమాల్లో నటిగా చూసాం, బుల్లితెర మీద షోల్లో జడ్జిగా చూసాం, ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చూసాం. కానీ ఇప్పుడు తనలో మరో కోణాన్ని చూపించారు రోజా. క్రికెట్ ప్లేయర్ గా కాసేపు బ్యాటింగ్ చేసి రఫ్ ఆడించారు ఆమె. Good shape, and to a man that's out of nick, that's the perfect line. Does, and it's scooped that for six. Does, and it's scooped that for six. Hit well enough into the crowd, short boundary. తిరుపతి రూరల్ తుమ్మలకుంటలో వైసీపీ తరపున వైఎస్ఆర్ క్రికెట్ టోర్నీని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ ఈవెంట్ కు వైసీపీ తరపున రోజుకో గెస్ట్ వస్తున్నారు. ఇవాళ 4వ రోజు జరిగిన మ్యాచ్ కు గెస్ట్ గా నగరి ఎమ్మెల్యే రోజా స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. ఏదో సరదాగా వచ్చారు, చప్పట్లు కొట్టి వెళ్లారు అన్నట్టు కాకుండా రావడమే 2 వీలర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సందడి చేశారు. నటిగా, వ్యాఖ్యాతగా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎప్పుడు తనదైన హావభావాలు, ఘాటైన వ్యాఖ్యలతో కనిపించే రోజా క్రికెట్ ఆటలోనూ ఇరగదీశారు. స్పిన్, ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, బంతి ఎలా వచ్చినా ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ అన్న రేంజ్లో షో చేశారు. బాల్ లెగ్ సైడ్ వచ్చినా, హాఫ్ సైడ్ వచ్చినా 6 వెళ్లడం ఖాయమనిపించారు. Really gets his wrists into it and carves it away over third man. Oh yeah, good shape, and to a man that's out of nick, that's the perfect line. Does, and it's scooped that for six. రోజా నటనకు, రాజకీయ ప్రసంగాలకు ధీటుగా ఆటలో కూడా రక్తి కట్టించడంతో ప్రేక్షకులు కెవ్వు కేక అనేశారు. ఈలలు గోలలతో రోజా ఆటను చూసి ఎంజాయ్ చేశారు. Really gets his wrists into it and carves it away over third man. Oh yeah, good shape, and to a man that's out of nick, that's the perfect line. Does, and it's scooped that for six. సంజయ్ రోజా స్టైలే వేరు కదా, అంతే కదా. రైట్, ఇక సీరియస్ విషయానికి వస్తే అనుకునే అన్ని పూర్తి చేయాలని సంకల్ప దీక్ష చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి 2019కి పోలవరం కూడా పూర్తవుతుందంటావా? ఏమో, నాకైతే నమ్మకం లేదు అన్నారు జేసీ దివాకర్ రెడ్డి. అనడం కూడా ఎక్కడో కాదు, చంద్రబాబు పక్కనుండగానే ఆయన కామెంట్ విసిరారు. సీఎంకు ఎంత పట్టుదల, కృషి ఉన్నా అనుకోని కష్టాలు వస్తూనే ఉంటాయి. 2018, 2019 అంటూ టార్గెట్లు పెట్టుకోవద్దంటూ సూచించారు. అయితే జేసీ మాటలకు నవ్వుకున్న చంద్రబాబు ఆయనకు ఝలకిచ్చారు. విద్యుత్ రేట్లు తగ్గించినట్లు, తెలుగు విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కినట్లు, కలలో కూడా ఊహించని పరిణామాలతో పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాం చూడండి అంటూ అదే సభలో జేసీకి కౌంటర్ ఇచ్చారు. మీరేదో చెప్తారు, ఫ్లో మీద వచ్చేస్తాయి, పోలవరం నుంచి నీళ్ళు వస్తాయి, ఆట నుంచి. సార్, అన్నీ మన చేతిలో ఉన్నాయా? మొన్న మీ మిషన్ కాలిపాయి, అది అయ్యేది 80 కోట్లు 100 కోట్లు పెట్టి చేస్తే కాలిపాయి. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? ఆర్డర్ చేస్తే 4 నెలలు 6 నెలలు పడుతుంది మీకు వచ్చేదానికి. అది కొనాలంటే 100 కోట్లు. ఆడండి సార్ మీ దగ్గర డబ్బులు. ఇవన్నీ ప్రాబ్లం. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, ప్రాబ్లమ్స్ మీకు తెలియనటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అయినా కూడా మొక్కబోని దిశతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను మాత్రం సార్, మీరు 18కి వస్తాయి, 19కి వస్తాయి అనేటువంటి మాట నేను హృదయపూర్వకంగా నమ్మడం లేదు. అందుకనే నేను మనం చేస్తున్నా. ఇంకా మా వాడు ఉన్నాడు, మా వాడు జగన్.
వాడు వస్తే మేము చచ్చిపోతాం సార్. ఏమి వచ్చేళ్ళా సచ్చెళ్ళా పోయేళ్ళా? అందుకనే నేను మీకు అందరూ చెప్తున్నా, మనిషి అన్న తర్వాత ఎక్కడో చోట లోటుపాట్లుంటాయి, తప్పులుంటాయి. ఈయనలో కూడా ఎక్కడో చోట తప్పులుంటాయి, ఎంచితే లోటుపాట్లు కూడా మనకు తెలుస్తాయి. కానీ అల్టిమేట్ గా నేను ఇవాళ పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి మనసు ఈయనలో ఉంది. అది 18-19 కంప్లీట్ చేయడం నేను అనుకుంటున్నా. మరి ఎక్స్ట్రాడినరీ పవర్స్, ఎక్స్ట్రాడినరీ కృషి ఉండి ఎక్స్ట్రాడినరీగా మీకు డబ్బు వస్తాయి తప్ప కావు. అందుకని నేను మనవి చేస్తున్నా అందరికీ, ఆయన మన ఇబ్బందులు ఏమున్నా ఎక్కడో తప్పులో ఒప్పులో ఉంటాయి. ఎవరిలో లేవయా తప్పొప్పులు? దాంట్లో ఎంత ప్రమాదకరమైన తప్పు ఉంది ఒప్పు ఉంది అని చూడాలి. అల్టిమేట్ గా మనకేం జరుగుతున్నటువంటి మాట చూడాలి. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను తప్ప పెంచే సమస్య లేదు. ఇది మీ అందరికీ వార్త అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా కలగన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా దివాకర్ రెడ్డి గారు కలగన్నారని అడుగుతున్నా. ఎప్పుడన్నా కలగన్నావా అని అడుగుతున్నా. నేను కరెంటు ఛార్జీలు తగ్గుతాయని ఆలోచించాలని అడుగుతున్నా. అది ఈ రోజు నేను ఆలోచించే విధానం. అందరూ రేపు ఎల్లుండి ఆలోచిస్తే నేను నిన్న ఈరోజు ఆలోచిస్తాను. అది డిఫరెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కినప్పుడే ఎక్కడో శక్తి ఉంటే దివాకర్ రెడ్డి గారు చెప్పినట్టు పోలవరం పూర్తి చేయడం సమస్య లేదు, పూర్తి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగువాడి చరిత్ర బాహుబలి, అవునా కాదా? బాహుబలి కూడా మనవాడే తీసి, బాహుబలి ప్రపంచంలో 9,000 థియేటర్లు అమెరికాకు పోతే అమెరికాలో ఉండే ఇంగ్లీష్ పిక్చర్ల కంటే మన వాళ్ళు తీసిన బాహుబలి ప్రపంచం మొత్తం పోయిందంటే అది మన శక్తి సామర్థ్యం. మీరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఒక బాహుబలిగా ఆలోచించాలి. అప్పుడే సాధ్యం. దివాకర్ రెడ్డి గారు చెప్పింది గతం, భవిష్యత్తు మాత్రం బాహుబలి నిజం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుమతి, ఏపీలో పైప్ పాలిటిక్స్ వ్యవహారం కొలికి వస్తున్నట్టు కనిపిస్తోంది. అసలు పైప్ కట్ చేశారా, కట్ అయిందా, కట్ కాకుండానే నీళ్లు వచ్చాయా, అసలు మ్యాటర్ ఏంటి? దీనిపై వైపు సిఐడి విచారణ జరుపుతోంది. వారితో పాటు ఇప్పుడు జేఎన్టీయూ ఎక్స్పర్ట్స్ టీం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. చూడబోతే 1-2 రోజుల్లో పైప్ పాలిటిక్స్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఒకే ఒక్క వర్షం ఏపీ రాజకీయాలను 4 రోజుల పాటు కుదిపేసింది. రాష్ట్రంలో జోరువానలు పడ్డాయి, ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడ్డాయి. కానీ ఏ మ్యాటర్ రాష్ట్ర రాజకీయాలను కదపలేదు. కానీ కొత్తగా కట్టిన ఏపీ అసెంబ్లీలో నీటి ధర నవనిర్మాణంపై అనుమానాలను రేకెత్తించింది. నాలుగు రోజుల క్రితం పడ్డ వానకు అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి నీరొచ్చింది. ఫాల్ సీలింగ్ గుండా ఎక్కడికక్కడ ధారలా కారింది. దీంతో వైసీపీ ఆఘమేఘాల మీద అసెంబ్లీకి చేరుకుంది. ఇదేనా ప్రపంచం గర్వించే వేగవంతమైన నిర్మాణం అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. ఆ తర్వాత స్పీకర్ కోడెల పరిశీలన జరగడంతో టాపిక్ పై ఒక క్లారిటీకొచ్చింది. జగన్ ఛాంబర్లోకి వెళ్లే ఏసీ పైప్ కట్ కావడం వల్లే నీళ్లు గదిలోకి వెళ్లినట్టు నిర్ధారించారు. అయితే పైప్ కట్ అయిందా, కావాలనే కట్ చేశారా అన్నది తేల్చడానికి మాత్రం సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వం. ఆ రోజు నుంచి దర్యాప్తులో తలమునకలైన సిఐడి దానిపై నిజానిజాలను తేల్చడానికి తాజాగా కాకినాడ జేఎన్టీయూ నుంచి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ను పిలిపించింది. పైప్ కోయడం వల్లే ఇదంతా జరిగిందా, లేదంటే నిర్మాణంలోనే నాణ్యత లేదా అన్న కోణంపై సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పైన బిల్డింగ్ మొత్తం ఎక్కడ నేను అన్ని చూశాను. గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, దాని మీద రూఫ్ టాప్ ఉంది. రూఫ్ టాప్లో అనేక పైప్ లైన్లు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, అనేక పైప్ లైన్లు. ఎక్కడ కట్ కాలేదు, ఇది ఒక్కటే కట్ అయింది. ఎందుకు కట్ అయింది, ఎవరు కట్ చేశారు, ఏ ప్రయోజనం ఆశించి కట్ చేశారు తెలాలి. అదేవిధంగా బిల్డింగ్ లీక్ అయిందనుకోండి, బిల్డింగ్ లీక్ అయితే మరి గోడల మీద చారలు కనపడాలి కదా, మరకలు కనపడాలి కదా, ఎక్కడ మరకలు లేవు. నెక్స్ట్ ఏమిటంటే గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్ళు వస్తే
ఫస్ట్ ఫ్లోర్లోకి ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా అడ్డం, ఫస్ట్ ఫ్లోర్లో లేకుండా కింద కట్ట వచ్చినాయి. టాప్ ఫ్లోర్ నుంచి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాయి అంటే ఎట్లా వచ్చినాయి? పైప్ కట్ చేశారనేది నేను చెప్తున్నా. ఎవరు అనేది నేను చెప్పట్లేదు, అది విచారణలో తెలుస్తుంది. ఈ 2 రోజుల కాలంలో నేను అంటున్నాను సార్ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారి ఛాంబర్ కూడా పాడైపోయింది, మీ ఛాంబర్ దెబ్బతింది, అసెంబ్లీలో మా సీట్లన్నీ కూడా తడిచిపోయినాయి, మంత్రుల ఛాంబర్లు దెబ్బతిన్నాయి, ఫైల్స్ తడిచిపోయినాయి. వీటన్నిటిని కూడా ఈ 2 రోజుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి గదిలాగా ఆనవాళ్ళు వర్షం పడింది అన్న ఆనవాళ్ళు లేకుండా చేశారేమో. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి పనులు చేయటంలో సిద్ధహస్తులు ఉన్నారు. మీరు ఇవాళ మాత్రం అన్నీ అంటే శుభ్రంగా ఆ ప్రాంతం అంతా సరిదిద్దిన తర్వాత ఇవాళ ప్రపంచానికి చూపించి లేనటువంటి నిందలు వైసీపీ వాళ్ళు వేస్తున్నారని చెప్పి కేసుని తప్పుదారి పట్టించే విధంగా, ప్రక్రియ మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించే విధంగా మీరు ఇవాళ ఈ విధంగా మీడియాని కానివ్వండి, ప్రజలను కానీ లోపలికి ఎలవ్ చేస్తున్నారన్న అనుమానాలు మా అందరికి కలుగుతూనే ఉన్నాయి. నిర్మాణంలో నాణ్యత లోపమని వైసీపీ, కాంగ్రెస్ ఇప్పటికే గట్టిగా వాదిస్తున్నాయి. టీడీపీ మాత్రం ఒక్క జగన్ ఛాంబర్లోకే నీరొచ్చాయంటే ఏదో కుట్ర ఉందని బద్నాం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుమానిస్తోంది. ఈ రెండిట్లో ఏది నిజమన్నది సిఐడి విచారణలో తేలబోతోంది. క్షణం తీరిక లేకుండా అధికారులు చేస్తున్న దర్యాప్తు చూస్తుంటే ఇంకో 2-3 రోజుల్లో నిజానిజాలు తేలిపోయే అవకాశం కనిపిస్తోంది. సంధ్య, జనరల్ గా టీడీపీ వర్సెస్ వైసీపీ, ఇప్పుడు మధ్యలో ఏపీ ఎన్జిఓస్ ఎందుకు ఎంటర్ అయ్యారంట? టీడీపీ ప్రభుత్వం ఉంది కదా అని వైసీపీ ఎమ్మెల్యేలను చిన్న చూపి చూస్తే సహించేది లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీరియస్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారి ఎవరైనా సరే వెంటాడతామని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేస్తే అండమాన్ పంపిస్తామని హెచ్చరించారు. ఆ కామెంట్స్ పై ఏపీ ఎన్జిఓ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినా వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాం తప్ప సొంత లాభాలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనని ఒక డాక్టర్, ఒక మంచి వైద్య నిపుణుడు, చట్టసభలో సభ్యుడు, తనను కూడా చాలాసార్లు చిన్న చూపుతో చూస్తున్నటువంటి అధికారుల్ని ఈ నియోజకవర్గం అక్కడక్కడ కనబడుతుంటారు. నిజంగా అనిపిస్తుంది వీళ్ళు అండమానికి పంపించాలి, వీళ్ళందరినీ అధికారం వస్తే. ఇక్కడెక్కడ కాదు, సునీల్ గారు చెప్తున్నా, సునీల్ మొత్తం గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. వాడు ఎస్ఐ అయినా పర్వాలా, ఎంఆర్ఓ అయినా పర్వాలా, వాళ్ళ అర్థం తాతైనా పర్వాలా. ఏ రాష్ట్ర ప్రభుత్వం వస్తే వారి విధానాలకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేస్తారు. ఇది చరిత్ర ఎరిగిన సత్యం. అంతేగాని మేము అధికారంలోకి రాగానే ఉద్యోగుల, అధికారుల బట్టలు ఓడదీస్తాం, అండమాను పంపిస్తాం అన్నది ఇంతవరకు మేము ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడా వినలేదు, చూడలేదు. రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాల పాటు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు. వారి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు కానీ ఇటువంటి ఇది కానీ ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నారు. కానీ ఏ రోజు కూడా ఉద్యోగుల మీద మేము అధికారంలోకి రాగానే మీ అందరి బట్టలు ఎప్పుదీస్తామనే పరిస్థితి ఇంతవరకు రాలేదు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఉద్యోగులందరి బట్టలు ఎప్పుదీసి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి ఆయన కూడా అందరినీ అండమాను పంపిస్తే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నిన్న ఏదైతే నేను మాట్లాడానో ప్రతి మాట కాదు, ప్రతి అక్షరాలకి కట్టుబడి ఉన్నా. మరలా 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 చెప్తున్నా, ఎవరైతే అనైతిక అధికారులు ఉన్నారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగ ధర్మాన్ని వదిలేసి అన్యాయంగా, అధర్మంగా, నీతి న్యాయం పూర్తిగా గాలి కొదిలి, చట్టాన్ని గాలి కొదిలి, నిబంధనలు గాలి కొదిలి ఒక పార్టీకి తొత్తులుగా ఏ అధికారి అయితే వ్యవహరిస్తున్నారో, ఏ ఉద్యోగి అయితే వ్యవహరిస్తున్నారో ఆ అధికారికి చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా, మర్యాదగా క్షమాపణ చెప్పండి. ఇది మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ మీట్లో జరిగిన రభస. ఓ వ్యక్తి తప్పుగా మాట్లాడినందుకు పక్కనే ఉన్న మంత్రి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అందుకు ఆయన కూడా క్షమాపణ చెప్పాలనడం ఆ రభసకు ఆజ్యం పోసింది. మొత్తంగా చిత్ర విచిత్ర పరిస్థితుల్లో జెడ్పీ మీటింగ్ గందరగోళంగా మారింది. ఇది మహబూబ్ నగర్ జిల్లా సర్వసభ్య సమావేశం.
జిల్లా విడిపోయిన ఉమ్మడి సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి అధ్యక్షతనకు 4 జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. కానీ సభ స్టార్ట్ చేయాలంటే ముందు ఒక క్షమాపణ చెప్పాలని డిమాండ్ మొదలుపెట్టారు కాంగ్రెస్ సభ్యులు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ 4 రోజుల క్రితం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటికి క్షమాపణ చెప్పాకే సభ మొదలు పెట్టాలని కాంగ్రెస్ జెడ్పీటీసీ మణెమ్మ డిమాండ్ చేశారు. కాసేపు చైర్మన్ భాస్కర్ తటపటాయించినా చివరికి క్షమాపణ చెప్పి సభ మొదలుపెట్టే పనిలో పడ్డారు. కానీ ఇంతలో మళ్లీ కాంగ్రెస్ కొత్త డిమాండ్ తెచ్చింది. అదే రోజు భాస్కర్ మాట్లాడిన సభలో పక్కనే ఉన్న మంత్రి జూపల్లి కూడా ఆయన్ను వారించకుండా సైలెంట్ గా ఉన్నారని, అందుకు ఆయన కూడా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ఈ సందర్భంలో మళ్లీ గొడవ మొదలైంది. జూపల్లి కూడా క్షమాపణ చెప్పాల్సిందే అని కాంగ్రెస్, ఆయనెందుకు క్షమాపణ చెప్పాలని చైర్మన్ల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చూసినంతసేపు వ్యవహారాన్ని చూసిన మంత్రి జూపల్లి చివరికి తన వాదన మొదలుపెట్టారు. వ్యాఖ్యలు చేసింది భాస్కర్, క్షమాపణలు చెప్పింది భాస్కర్. ఆయన చేసిన వ్యాఖ్యలకు తానెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. భాస్కర్ వ్యాఖ్యలకు తాను ఎలా బాధ్యుణ్ణవుతానని ఆయన చెప్పడంతో కాసేపటికి కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గారు.